సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఈ షార్ట్లో మీకు వచ్చేసి ఏది చూపించబోతున్నాను అంటే క్యారెట్ కర్రీ అయితే చూపించబోతున్నాను. సో ఈ షార్ట్ని ఫాలో అయిపోయి మీరు కూడా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, క్యారెట్ ఆలు కర్రీకి అయితే మనకు కావాల్సిన పదార్థాలు క్యారెట్ అండ్ ఆలు అండ్ ఆనియన్స్ అయితే ఇలాగైతే తరుక్కోవాలి. ఆ తర్వాత కొబ్బరి, తెల్లగడ్డ, కొత్తిమీర అయితే ఇలాగైతే మిక్సీలోకి అయితే వేసుకోవాలి. ఆఫ్టర్ మిక్సీ తర్వాత నేనైతే చూపిస్తాను. సో ఆఫ్టర్ దట్ మనమైతే గిన్నె అయితే పెట్టుకొని మనమైతే స్టవ్ అయితే వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆవాలు అయితే వేసుకోవాలి, జీలకర్ర, ఉద్దిపప్పు, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. సో ఇవి రెడ్గా అయిన తర్వాత మనమైతే ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి. చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే అవన్నీ అయితే వేసుకున్నాం. క్యారెట్, ఆలు, ఆనియన్ అయితే అందులోకి అయితే వేసుకున్నాం, చూడండి. సో ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి. తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్ అయితే వేసుకోవాలి, ఇంతకుముందు మనం మిక్సీలోకి వేసుకున్నది. సాల్ట్ అయితే వేసుకోవాలి. సో కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో గైస్, ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ క్యారెట్ కర్రీ. సో ఇదైతే రెడీ అయితే అయిపోయింది, చూస్తున్నాను కదా. సో ఇది చాలా అంటే చాలా ఈజీగా తొందరగా అయిపోయే ప్రాసెస్ ఇది. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా రాయలసీమ రుచులు 11 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్. సో గైస్, ప్రతి ఒక్కరు షార్ట్స్ అయితే చూస్తున్నారు అండ్ లైక్ చేయడం లేదు, కామెంట్ కూడా చేయడం లేదు అండ్ షేర్ కూడా చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే వీడియోస్ అయితే చూసేస్తున్నారు. సో అలా చేయకూడదు, అది చాలా తప్పు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ చేసేసి సపోర్ట్ చేయండి ఛానల్ని అండ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను.